హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం టీడీపీ పార్టీ కొన్ని సంకట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావటము, దాని మీద చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు సరిగా పట్టించుకోవడము, జిల్లా మంత్రులు వారించినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా తమ వంతు పని తాము చేసుకోవడం వెళ్ళిపోవడం ఒక పక్క చూస్తూ ఉంటే, మరో పక్క టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత గొట్లాట వల్ల టీడీపీ పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతుంది. ఇప్పటికే కేసినేని చిన్నికి అలాగే కొలిగిపూడి శ్రీనివాస్కి సంబంధించిన వివాదం పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించి అలాగే కూటమికి సంబంధించిన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే, మరోపక్క కొత్తగా మరొక జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రుల మధ్య కూడా కొంత గ్యాప్ని కూడా కనపడే పరిస్థితికి కూడా దారితీస్తుంది. అయితే కొలిగిపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కేసినేని చిన్ని వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఘటనలు కావచ్చు, వీళ్ళిద్దరికి జరిగినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొలిగిపూడి ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు ఎంపీ కేసినేని చిన్ని మీద. ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం కావచ్చు, అలాగే తన సొంత నియోజకవర్గంలోకి తన మాట కూడా చెల్లనివ్వకుండా తన అనుచరుల మాట చెల్లే విధంగా తన కార్యకర్తలకు కనీసం ఒక పని కూడా చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీ మీడియాలోనే కూర్చొని టీడీపీకి సంబంధించినటువంటి డిబేట్లలో మాట్లాడుతూ వాళ్ళ ఛానల్లోనే విపరీతంగా కేసినేని చిన్ని మీద అవాకులు చవాకులు పేరటము, కేసినేని చిన్ని చేసినటువంటి అవినీతిని, నియోజకవర్గాల్లో ఇసుక దందా, లిక్కర్ మాఫియా, అక్రమంగా జరిగేటువంటి సెటిల్మెంట్లు, ఇలా చాలా పేకాట శిబిరాట్లు, ఇలా ప్రతి వాటినన్నిటికీ కూడా పూసగొచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు కొలిగిపూడి శ్రీనివాస్. అయితే ఈ అంశాన్నింటినీ కూడా ఖండిస్తూ కేసినేని చిన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కొలిగిపూడి శ్రీనివాస్ కోవర్ట్ పొలిటీషియన్, కొలిగిపూడి శ్రీనివాస్ వైసీపీకి సంబంధించిన మనిషి, అందుకోసమే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలకి టీడీపీకి సంబంధించిన పదవులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వచ్చాడు. వాటన్నిటినీ కూడా నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను కాబట్టి ఈరోజు నా మీద కోపం పెంచుకుంటూ ఉన్నాడు, ఈరోజు నా మీద కక్ష పెంచుకుంటూ ఉన్నాడు, అందుకోసమే నా మీద విమర్శలు చేస్తూ వస్తున్నాడని చెప్పేసి కూడా కొలిగిపూడి శ్రీనివాస్కి వైసీపీ ముద్ర వేసే ప్రయత్నం ఇప్పుడు టీడీపీ చేస్తుంది. సరే, ఇదంతా కూడా కేసినేని చిన్ని మాట్లాడితే ఒక విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవలు జరిగాయి, వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు జరిగాయి, లేదంటే పంపకాల్లో తేడా వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, అందుకోసమే వైసీపీ ముద్ర వేస్తే సరిపోతుంది అనుకుంటే అది వేరే, అంతవరకు కూడా ఎవరు తప్పు పట్టాల్సిన పని ఉండదు. కానీ దీన్ని ఇప్పుడు టీడీపీ మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి, మెయిన్గా గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా మాట్లాడి విపరీతంగా వ్యతిరేకించి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోవట్టుగా ప్రొజెక్ట్ చేసే ఒక పనిని టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ మీడియా చేస్తుంది. అసలు వాస్తవంగా జరిగినటువంటి గొడవ కొలిగిపూడికి, కేసినేనికి, ఈవెన్ దీని పార్టీకి సంబంధించి కూడా మనం అంటగట్టడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇలాంటి ఒక ఘటన జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఖండించే పరిస్థితి, వారించే పరిస్థితి చేస్తారు. కానీ అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇంపాక్ట్ని ఈరోజు మీడియాల్లోకి తీసుకొచ్చి కేసినేని నానిని టార్గెట్ చేసుకొని కొలిగిపూడి మాట్లాడుతూ ఉంటే, కొలిగిపూడి ఈరోజు జగన్ మనిషి అనేటువంటి ఒక ముద్రను వేయడానికి టీడీపీ మీడియా ఇప్పుడు ప్రయత్నిస్తుంది, టీడీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా, లేదంటే రీసెంట్గా జరిగినటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏమొచ్చినా, ప్రభుత్వానికి సంబంధించి ఏ మంచి పని చేసినా, ఏ చెడ్డ పని చేసినా దాన్ని తప్పించుకోవడానికి, దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డిని ఒక పావుగా వాడుకుంటూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఏ అంశం సంబంధించి చూసినా, ఈ 16-17 నెలల్లో ఏ ఇష్యూకి సంబంధించి చూసినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే జరుగుతుంది. ఇటీవల శ్రీకాళహస్తికి సంబంధించి జనసేన నేత కోటా వినుతకి సంబంధించినటువంటి మర్డర్ అటెంప్ట్ చూసుకున్నా కూడా దాని మీద టీడీపీ మీడియా ఏం ప్రచారం చేసుకుంటూ వచ్చింది? ఆవిడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు, ఆ తర్వాత జనసేన టికెట్ ఆశించి ఆమెని జనసేన పార్టీలోకి పంపించారు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా మీడియాలో గమనించిన వాళ్ళందరికీ కూడా పర్టికులర్గా ఐడియా ఉంటుంది. దాంతోపాటు ఇటీవల తంబెల్లపల్లికి చెందినటువంటి నకిలీ మద్యం వ్యవహారం చూసుకున్నా కూడా అసలు ఆ వ్యక్తి అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుటుంబాలకు సన్నిహితులు, వాళ్ళందరూ కూడా ఆయన సోదరుని గెలిపించుకోవడం కోసము డైరెక్ట్గా టీడీపీ టికెట్ ఇప్పించి మరీ అతన్ని తంబెల్లపల్లి ఇన్ఛార్జిగా పోటీ చేయించారు, అతన్ని టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేయించారని చెప్పేసి టీడీపీ మీడియా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కేసినేని చిన్నికి, కొలిగిపూడి శ్రీనివాస్కి మధ్య గొడవలు జరుగుతుంటే ఇది ప్రభుత్వానికి ఇంపాక్ట్గా మారుతుంటే, మెయిన్గా పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉంటే, ఈ అంశాలన్నింటినీ కూడా ఏం చేయాలో అర్థం కాక దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి, వైసీపీ పార్టీ మీదకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు టీడీపీ పార్టీ చేస్తుంది. టీడీపీకి ఒక కొత్త డ్రామాని తెరకి మీదకి తీసుకొస్తూ వస్తుంది. అంటే కొలిగిపూడి శ్రీనివాసు వైసీపీ మనిషి అయినప్పుడు మరి వైసీపీ మనిషికి మీరు టికెట్ ఎలా ఇస్తూ వచ్చారు? సరే, తంబెల్లపల్లికి చెందినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి మీరు ఏదైతే ఆరోపణలు వేస్తూ వచ్చారో అంతవరకు పక్కన పెట్టేసి, ఒకవేళ అది నిజమైనా కూడా అలాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇస్తూ వచ్చారు?
ఒక పక్క తంబెల్లపల్లి ఇన్ఛార్జికి వైసీపీ కోవట్టుకున్నటువంటి అతనికి టికెట్ ఇస్తూ వచ్చారు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ, మీ ఎంపీని ప్రశ్నిస్తూ, నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ప్రశ్నిస్తున్నటువంటి కొలిగిపూడి శ్రీనివాసుని కూడా వైసీపీ ముద్ర వేసి వైసీపీ జెండా కప్పేసేస్తే సరిపోతుంది, ఈ ఇష్యూ ఎస్కేప్ అయిపోతుంది అనేటువంటి ఒక అంశంలోకి ఈరోజు టీడీపీ మీడియా వచ్చిందంటే ఇది దౌర్భాగ్య పరిస్థితి అనుకోవాలా? లేదంటే ఎస్కేప్ అవ్వడానికి, ఎస్కేప్ చేయడానికి వైసీపీ మీద తోసేస్తే మన టీడీపీ మీడియా ఉంది, మన సోషల్ మీడియా ఉంది, మన పత్రికలు ఉన్నాయి, దాంట్లో పెద్ద ఎత్తున హెడ్లైన్స్ పెట్టి దాంట్లో 4-5 డిబేట్లు పెట్టేస్తే ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది, ఈ ఇష్యూ డామినేట్ అయిపోతుంది అనేటువంటి ఒక అంశంలోకి వచ్చారా? ఈరోజు జిల్లాల్లో ప్రాంతంలో టీడీపీ గెలిచినటువంటి 134 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా దగ్గరగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు 1-to-1 పిలుచుకొని మరి మీ పరిస్థితి ఎలా ఉంది, నియోజకవర్గాల్లో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, మీరు సరిగా పనిచేయట్లేదు, మీ మీద ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, సెటిల్మెంట్లు ఇలా విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి, ఇలాగైతే మీకు నెక్స్ట్ టైం టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు, నెక్స్ట్ టైం మీరు పోటీ చేసే అవకాశం ఉండదు, పార్టీ నుంచి కూడా మీకు మద్దతు ఉండదని చెప్పేసి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా 1-to-1 పిలిచి వారించినప్పటికి కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదంటే, ఎమ్మెల్యేలు ఆయన మాట కూడా వినట్లేదంటే అసలు పార్టీ మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి పట్టుందా అసలు, లేదంటే పట్టు కోల్పోయారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఇలాంటి ఘటనలు అయితే ఎప్పుడు జరగలేదు. ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇష్యూ వస్తే ఆయన పిలిపించుకుంటారు, మాట్లాడతారు, దీని మీద సైలెంట్ అయిపోండి అని చెప్పేస్తారు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బహిర్గతంగా బయటకు వచ్చేసి ఒక పక్క లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా చెప్పేటువంటి కేసినేని చిన్ని, మరోపక్క పార్టీ కోసం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొలిగిపూడి శ్రీనివాస్, మరోపక్క వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక వారికి, వీళ్ళిద్దరి మధ్య వస్తున్నటువంటి ఒక విమర్శలకి ఎందుకు టీడీపీ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టలేకపోతుంది? దాన్ని ఫుల్ స్టాప్ పెట్టలేక, ఈ ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేయలేక దీన్ని వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు టీడీపీ పార్టీ చేస్తుంది? అంటే ఏదొచ్చినా కూడా, ఏ తప్పిదం జరిగినా కూడా వాళ్ళ మధ్య కొట్లాటలు జరిగినా, లేదంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పార్టీ వ్యక్తుల మీద ఏమైనా విమర్శలు చేసినా కూడా వీళ్ళు వైసీపీ జెండా వేసేసి వైసీపీ కండవా కప్పేస్తే ఈజీగా అయిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మరొక వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన అందరికీ కూడా గుర్తుంటారు. ఒక విధంగా ఏబీ వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు. ఆయన సర్వీసులో ఉన్నప్పటికీ కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి, లేదంటే వేరే శాఖకు బదిలీ చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు. ఒక విధంగా టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ వచ్చారు. అలాంటి ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు బయటకు వచ్చి మీకు వ్యతిరేకంగా మీ మినిస్టర్ శాఖల్లో, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డుల్లో, అలాగే మిగతా అంశాల్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావుకి వైసీపీ కండవా కప్పేస్తారా చంద్రబాబు నాయుడు గారు? లేదంటే టీడీపీ మీడియా వైసీపీ కండవా కప్పేస్తుందా? దాంతోపాటు మీతో పాటు టీడీపీ మంత్రిగా గతంలో పనిచేసినటువంటి వడ్డే శోభనాధీశ్వరరావు గారు, ఆయన టీడీపీ పార్టీకి చెందినటువంటి చాలా కీలక నేత. అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి అమరావతి ఇష్యూ మీద మాట్లాడుతున్నారు, రైతులకు సంబంధించిన ల్యాండ్ ఎలికేషన్స్ మీద మాట్లాడుతున్నారు, మీరు చేసినటువంటి అవినీతి పైన మాట్లాడుతున్నారు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ మీద మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీని విమర్శిస్తూ ఉంటే, టీడీపీ పార్టీ మీద మాట్లాడుతూ ఉంటే ఆయనకు కూడా వైసీపీ జెండా కప్పేస్తారా? సరే, అలాంటి వాళ్ళకు కూడా వైసీపీ జెండా కప్పేశారంటే మీ పార్టీ ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద భుజాల మీద తుపాకీలు పెట్టి ఏ విధంగా రాజకీయం చేస్తుందో కూడా అర్థమైపోతూ ఉంటుంది. మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి వైసీపీ జెండా కండవా కప్పేసేసి, లేదంటే వాళ్ళందరినీ కూడా వైసీపీ కోవట్లు అని చెప్పేసి మీకు మీరే బిరుదులు ఇచ్చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇది ఏ విధంగా మీకు పార్టీ మీద పట్టున్నట్టు? మరి మిగతా 70-80 మంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉన్నారే, విచ్చలవిడిగా అక్రమాలు చేస్తూ ఉన్నారే, మీరు చెప్పినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారో, మరి వాళ్ళందరూ కూడా వైసీపీ మనుషులేనా, వైసీపీ కోవట్లేనా? వాళ్ళకు కూడా వైసీపీ జెండా కప్పేసి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. మరి ఎందుకు ఈరోజు కొలిగిపూడి శ్రీనివాస్ ఇష్యూలో వైసీపీ మనిషి అంటూ కూడా కేసినేని చిన్ని ముద్ర వేస్తున్నా, వైసీపీ మనుషులకి ఆయన మద్దతు ఇస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నా, ఎందుకు పార్టీ ఈరోజు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. నేను మళ్ళీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఎలాంటి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి పెడుతూ వచ్చాడో, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు కొలిగిపూడి శ్రీనివాస్ నుంచి టీడీపీ పార్టీ ఎదుర్కోబోతుంది. గతంలో ఎంత పెద్ద ఎత్తున విమర్శలకి దారి తీసినటువంటి
ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఉందో ఇప్పుడు అలాంటి ఎపిసోడ్లోకి కొలికిపూడి శ్రీనివాస్ వచ్చాడు. ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎన్ని నిందల్ని ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో ఈరోజు కూడా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వము కొలికిపూడి శ్రీనివాస్ నుంచి అన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దానికి ఉదాహరణే, దానికి మొదటి అడిగే ఈరోజు కేసినేని చిన్ని అలాగే కొలికిపూడి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం. ఆయనకు డైరెక్ట్గా చెప్తూ వచ్చాడు. ఆయన టీడీపీ మీడియా ఛానల్స్లోనే కూర్చొని డైరెక్ట్గా చెప్తాడు, నేను ఎలాంటి దానికైనా సిద్ధపడే ఈరోజు బహిర్గతంగా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాను. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే నేను ఈరోజు బయటకు వచ్చి చిన్ని మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, లోకేష్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా వాటన్నిటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి, నియోజకవర్గాల్లో మంత్రులు చెప్పినా కూడా పట్టించుకునేటువంటి అవినీతి, ఎంపీల పెత్తనం ఎలా జరుగుతున్నటువంటి అంశాలు, వీటన్నిటికి కూడా నేను ఆన్ ద రికార్డు, నేనే ఒక ఎగ్జాంపుల్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లటం మానేసి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నా లేదంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళందరికీ కూడా వైసీపీ కండవా కప్పటం మానేసేసి ఈ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేయండి. అలా కాకపోతే టీడీపీ పార్టీ మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. టీడీపీ పార్టీ మరింత కష్టంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కానీ సరిచేసుకోకపోతే మరొక రఘురామకృష్ణరాజు లాగా మరో కొలుకుపూడి మారే అవకాశము టీడీపీ పార్టీకి ఉంటుంది. టీడీపీ పార్టీ ఆ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది.